2023వ సంవత్సరం నుండి 7 సంవత్సరాల శ్రమల కాలాన్ని లెక్కవేసి అది 2030లో జరగవచ్చేమోనని వారి అభిప్రాయాలు తెలియజేశారు. ఇప్పుడు కొత్తగా మరొక లెక్క బయటకు వచ్చింది. 2032 లేదా 2033 సంవత్సరం నాటికి యేసుక్రీస్తు రాకడ జరగవచ్చు అని అంటున్నారు. మీకిలా అనిపించవచ్చు, బ్రదర్, ఇలాంటి లెక్కలు మనకి ఆధారం కాదు, అవి కల్పిత లెక్కలు, కాలాలు సమయాలు దేవుని ఆధీనం అంటారేమో. అవును, ఆమెన్, అది వాస్తవమే. మన రక్షకుడు ఛానల్ ద్వారా ఏ కంటెంట్ మేము పబ్లిష్ చేసినా అది మీ ఎంటర్టైన్మెంట్ కి సంబంధించింది కాదని మీరు గమనించాలి. ఇక్కడ మేము పబ్లిష్ చేస్తున్న ఏ వీడియో కూడా నిష్ప్రయోజనం కానే కాదు. ఇప్పుడు చూడబోతున్న ఈ లెక్క కూడా కల్పితంగా భావించబడుతుంది కాదు. యావత్ ప్రపంచంలోని బైబిల్ రీసెర్చర్స్ నమ్ముతున్న విషయం ఇది. మన తెలుగు రాష్ట్రాల్లోని పెద్ద పెద్ద సేవకులలో కూడా 2033 లేదా 2035 లోపు దేవుని రాకడ జరుగుతుంది, ఇక ప్రపంచానికి సమయం లేదు అనే డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఆ విషయాలు స్టడీ చేస్తుండగా 2033 వాస్తవంగా కనిపించే సమయంలా కనబడుతుంది. అయితే ఇప్పుడు ఈ విషయం గురించి పరిశుద్ధ గ్రంథం మరియు చారిత్రక ఆధారాలతో ఈ వీడియోలో చూద్దాం. దేవుని రాకడ సమయాల గురించి ఆలోచిస్తున్నప్పుడు సహజంగా అందరికీ గుర్తొచ్చే లేఖనం మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనం. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. ఇది మొదటి నియమం. రాకడ ఏ టైంకి జరుగుతుంది, ఏ రోజు జరుగుతుంది అనే విషయం ఎవరికీ తెలియదు. సో మనం ఆ రోజు గురించి గాని ఆ సమయం గురించి గాని మనం మాట్లాడడం లేదు. కానీ బైబిల్ లేఖనాలను పరిశోధించి ఆ సంవత్సరం ఇదే కాబోతుందా అనే విషయం చూడబోతున్నాం. పూర్తి వీడియో చూడండి. ఈ వీడియోలో ఉండే విషయాల గురించి ఇప్పటి వరకు ఇంత డీటెయిల్ గా వివరించలేదు, షార్ట్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి పూర్తిగా అన్ని విషయాలు దీనిలో చెప్పాలని నేను అనుకున్నాను. వీడియో లెంత్ చాలా ఎక్కువసేపు ఉందనుకోవద్దు, మనకి సమయం తక్కువ ఉంది. దేవుని విషయాల కంటే మనకేం ఎక్కువ కాదు అని భావించే క్రైస్తవులు ఉన్నారని నేను నమ్ముతున్నాను. యేసుక్రీస్తు ఆ రోజు గురించి చెప్పకుండా ఆయన రాకడ నాటికి ప్రపంచం ఎలా ఉంటుందని చెప్పడానికి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో శిష్యులకు కొన్ని సూచనలు ఇచ్చారు. అలా సూచనలు ఇచ్చినప్పుడు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఆయన చెప్పారు. అది జరిగినప్పుడు నేను ద్వారం దగ్గరే ఉన్నాననే విషయాన్ని తెలుసుకోండి అన్నారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 32వ వచనం. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకున్నది. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచున్నప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకున్నది. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఈ వచనంలో వసంతకాలం అని ఉన్న చోట గ్రీక్ బైబిల్లో థెరోస్ అనే పదం వాడారు, అనగా వేసవి కాలం. అందుకే ఇంగ్లీష్ బైబిల్లో సమ్మర్ అని కనపడుతుంది, కానీ తెలుగు తర్జుమాలో వసంతకాలం అని కనపడుతుంది, అనగా స్ప్రింగ్ సీజన్, ఎండాకాలం ముందు వచ్చేది. అంజూరపు కొమ్మ లేతదైనప్పుడు చిగురించినప్పుడు ఎండాకాలం వస్తుందని మీకు తెలుసు కదా అని యేసుక్రీస్తు అన్నారు. అలా జరిగినప్పుడు నేను వచ్చేస్తున్నా గమనించండి అన్నారు. అది అసలు ఏమన్నా అర్థమయ్యే విషయంలా కనబడుతుందా? ఎండాకాలం సమీపంగా ఉంటే అది యేసుక్రీస్తు రాకడా అని ఎలా అర్థం చేసుకోగలం? యేసుక్రీస్తు ఆయన రాకడ గురించిన విషయాన్ని ఉపమాన రూపంలో చెప్పారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 32వ వచనంలో ఉన్న అంజూరపు చెట్టు అనగా ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము 5వ వచనం ప్రకారం అది యూదుల దేశం అయిన ఇజ్రాయెల్. అంజూరపు పళ్ళు అనగా యూదులు. అంజూరపు చెట్టు లేతదై చిగురించడం అంటే యూదుల దేశం పుట్టి అభివృద్ధి చెందడం. యూదుల దేశం 1948వ సంవత్సరంలో పుట్టింది. దానికి చిగురు కూడా మరుసటి సంవత్సరమే వచ్చినట్లు అనిపించింది, అనగా ఇజ్రాయెల్ దేశంగా పుట్టిన సంవత్సరానికే యెరూషలేము రాజధాని అయినట్టు కనపడింది. కానీ అది జరగలేదు. ఎందుకంటే ఆధునిక ఇజ్రాయెల్ 1948లో స్థాపించబడినప్పుడు 1949లో డేవిడ్ బెన్ గురియన్ జెరూసలేంను రాజధానిగా ప్రకటించాడు. అయితే ఆ ప్రకటన అప్పట్లో పశ్చిమ జెరూసలేంకు మాత్రమే వర్తించింది. తూర్పు యెరూషలేము యోర్దాను నియంత్రణలో ఉంది. 1967లోని 6 రోజుల యుద్ధంలో ఇజ్రాయెల్ మొత్తం నగరాన్ని స్వాధీనం చేసుకుని 1980లో యెరూషలేమును తమ పూర్తి ఐక్య రాజధానిగా చట్టబద్ధం చేసింది. కానీ యెరూషలేము రాజధాని స్థితి అంతర్జాతీయంగా వివాదాస్పదంగా ఉంది. జెనీవా ఒప్పందాలు మరియు యుఎన్ తీర్మానం 242 ప్రకారం యుద్ధం ద్వారా స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను ఆ దేశం శాశ్వతంగా తమ భూభాగంగా చేసుకోవడం చట్టవిరుద్ధం. ఇజ్రాయెల్ చర్యను ఐక్యరాజ్య సమితి సహా చాలా దేశాలు గుర్తించలేదు. ఎందుకంటే తూర్పు జెరూసలేమును అంతర్జాతీయ చట్ట ప్రకారం ఆక్యుపైడ్ టెరిటరీగా పరిగణిస్తారు, అనగా ఆక్రమించిన ప్రాంతాలుగా పరిగణిస్తారు. చాలా మంది జెరూసలేం రాజధానిగా ఉండడానికి ఒప్పుకోలేదు. దాదాపు 70 సంవత్సరాలకు జెరూసలేం యూదులకు రాజధానిగా అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ చేత అధికారికంగా గుర్తించబడింది. తర్వాత 2018లో ఆ గుర్తింపును రుజువు చేయడానికి అమెరికా రాయబార కార్యాలయాన్ని ట్రంప్ టెల్ అవీవ్ నుండి జెరూసలేంకు తరలించాలని ప్రకటించారు. We will move the American embassy
embassy to the eternal capital of the Jewish people, Jerusalem. 2018 మే 14న కార్యాలయం అధికారికంగా ప్రారంభమైంది. ఇది ఇజ్రాయెల్ స్వాతంత్రం పొందిన 70వ వార్షికోత్సవానికి సరిగ్గా జరిగింది. 1948 నుండి 70 సంవత్సరాలకు యెరూషలేము రాజధానిగా అమెరికా లాంటి దేశం గుర్తించడం ఇజ్రాయెల్కు మేలు చేసింది. కానీ అమెరికా మినహా చాలా దేశాలు తమ రాయబార కార్యాలయాలను టెల్ అవీవ్లోనే కొనసాగిస్తున్నాయి. 2017లో అమెరికా జెరూసలేంను రాజధానిగా గుర్తించి 2018లో రాయబార కార్యాలయాన్ని తరలించినప్పటికీ ఈ నిర్ణయం అంతర్జాతీయంగా సమర్థించబడలేదు. అమెరికా లాంటి దేశం యెరూషలేమును రాజధానిగా గుర్తించడం, అలాంటి పెద్ద దేశం యొక్క ఎంబసీ యెరూషలేములో ఉండడం ఇజ్రాయెల్ దేశానికి శక్తినిచ్చినట్లయింది. అంజూరపు చెట్టు అయిన ఇజ్రాయెల్ 1948లో లేతదయ్యి 2018లో చిగురించడం జరిగింది. ఇది చిగురు అనడానికి సూచన ఏంటంటే బైబిల్లో 70 అనే సంఖ్యకు ఒక ప్రాముఖ్యత ఉంది. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 11-12 వచనాలు, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనం. ఈ వచనాలు గమనిస్తే 70 దేవుని ప్రజల విముక్తికి సూచనగా కనబడుతుంది. కాబట్టి 70 సంవత్సరాల తరువాత ఇజ్రాయెల్కు యెరూషలేము రాజధాని అవ్వడం దేవుని ప్రణాళికలో భాగంగా అర్థమవుతుంది. యూదుల కోసం ఇజ్రాయెల్ దేశం ఏర్పడడం గురించి యేసుక్రీస్తు అంజూరపు చెట్టుతో పోల్చి చెప్తున్నాడు. అది జరిగినప్పుడు నేను సమీపంగా ఉన్నానని తెలుసుకోండి అని అన్నారు. అంటే 1948వ సంవత్సరంలో ఇజ్రాయెల్ దేశంగా ఏర్పడడం, 70 సంవత్సరాల తర్వాత 2018లో జెరూసలేం రాజధాని అవడం యేసుక్రీస్తు చాలా సమీపంగా ఉన్నాడనే విషయం మనకు చెప్తుంది. ఇదే అంజూరపు చెట్టు ఉపమానంలో దాగబడ్డ భావం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 33వ వచనం. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచున్నప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. ఇప్పుడు ఆయన సమీపంగా ఉన్నాడు. మరి సమీపంగా ఉన్న యేసుక్రీస్తు భూమి మీదకి రావడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు పట్టవచ్చు? 34వ వచనం చూడండి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఈ వచనం గ్రీకు భాషలో చూస్తే తరం అని ఉన్న చోట జీనియా అనే పదం కనబడుతుంది. ఈ జీనియా అనే గ్రీకు పదానికి అర్థం సాధారణంగా తరం, జనరేషన్, వంశం, రేస్, లైనేజ్ లేదా కుటుంబం అనే అర్థాలు వస్తాయి. బైబిల్లో ముఖ్యంగా కొత్త నిబంధనలో జీనియా అనే పదం తరచుగా ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో జీవించే వ్యక్తుల గురించి చెప్పబడింది. అలాగే ఈ వచనంలో చెప్తున్న తరం అనగా అంజూరపు చెట్టు అయిన ఇజ్రాయెల్ దేశంగా పుట్టడం చూసిన వంశం లేదా ఆ కాలపు మనుషులు గతించరు అని యేసుక్రీస్తు అంటున్నారు. అంటే 1948లో ఇజ్రాయెల్ దేశంగా పుట్టి దానికి రాజధానిగా యెరూషలేము రావడం చూసే వరకు ఏదో ఒక వంశపు మనుషులు బ్రతికే ఉంటారు. ఇది ఈ వచనంలో ఉన్న అర్థం. ఇది అర్థం కాక చాలా మంది బైబిల్ వ్యతిరేకులు యేసుక్రీస్తు అప్పుడే వస్తా అన్నాడు, రాలేదు, ఆయన మాట తప్పాడు అని బైబిల్ అబద్ధం అని మాట్లాడతారు. పరిశుద్ధాత్మ లేని వాళ్ళు మాట్లాడే మాటలను మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుని సంబంధులకు మాత్రమే దేవుని విషయాలు అర్థమవుతాయి. దేవుని సంబంధులు కాని వారికి లేఖనాలు అర్థం కావు, వాక్యాన్ని గ్రహించలేరు. ఇప్పుడు 2033లో యేసుక్రీస్తు వస్తాడు అనే దానికి వివరణ ఏంటో చూద్దాం. తరం అనగా ఏజ్ అని కూడా అర్థం ఉంది. బైబిల్ ప్రకారం ఒక మనిషి వయస్సు. 90వ కీర్తన 10వ వచనం. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములకు. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. ఇప్పుడు 1948 నుండి 70 సంవత్సరాలకు లెక్కిస్తే 2018 వస్తుంది. యేసుక్రీస్తు చెప్పినట్లు అంజూరపు చెట్టు అయిన ఇజ్రాయెల్ దేశం లేతదయ్యి చిగురించడం జరిగింది. ఇప్పుడు ఆయన సమీపమున్న ద్వారము దగ్గరనే ఉన్నాడు. అందుకే ఆయన చెప్పినట్లు యుద్ధాలు జరుగుతున్నాయి. ప్రపంచంలో శాంతి, ప్రేమ కనబడడం లేదు. అంతటా స్వార్థం, మనుషులు వర్గాలుగా విడిపోయి ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు. ఇవన్నీ యేసుక్రీస్తు చెప్పిన సూచనలే. వీటిల్లో ఇజ్రాయెల్ దేశం ప్రాముఖ్యమైన సూచనగా చెప్పారు. ఇప్పుడు మనం 2025వ సంవత్సరంలో ఉన్నాం. యేసుక్రీస్తు చెప్పిన ఉపమాన భావం నెరవేరి ఇప్పటికే 8 సంవత్సరాలైంది. వాస్తవానికి ఇప్పటికే దేవుని రాకడ జరగాలి, కానీ ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఈ ఆలస్యం చెదిరిపోయిన యూదులు పోగవడం కోసం. ఇప్పుడు జరుగుతున్న యుద్ధాల వలన ఎక్కడెక్కడో జీవిస్తున్న యూదులంతా బయటపడి వారి స్వదేశానికి వెళ్తున్నారు. ఇవి దేవుని ప్రవచనంలోని భాగమే. ఆ విషయం గురించి గత వీడియోలో వివరంగా చెప్పాను, చూడండి. 1948 నుండి 80 సంవత్సరాలకు లెక్కిస్తే 2028వ సంవత్సరం వస్తుంది. 80 అనే సంఖ్యకి ఒక ప్రాముఖ్యత ఉంది. పాత నిబంధనలోని ఇజ్రాయెల్ ప్రజలని ఈజిప్టు బానిసత్వం నుండి విడిపించడానికి దేవుడు మోషేకి 80 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకు నాయకుడిగా ఎన్నుకున్నాడు. ఫరో దగ్గరకు పంపాడు. నిర్గమాకాండము 7వ అధ్యాయము 7వ వచనంలో ఆ విషయం చూడొచ్చు. ఇప్పుడు మనం 2025వ సంవత్సరంలో ఉన్నాం. 2028వ సంవత్సరం నాటికి ఇజ్రాయెల్ దేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతుంది.
ఈ 80 అనే సంఖ్య మళ్లీ ఇజ్రాయెల్ దేశానికి, ఆ దేశ ప్రజలైన యూదులకు జరగాల్సిన మరొక కార్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో యూదులకు సువార్త చెప్పబడడానికి 3.5 సంవత్సరాల కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. రహస్య రాకడ జరిగిన తర్వాత దానియేలు 9వ అధ్యాయము 27వ వచనంలో చెప్పబడ్డ 7 సంవత్సరాల ఒప్పందం తర్వాత ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 3 నుంచి 12 వచనాల్లో ఉన్న 2 సాక్షులు యూదులకు బోధించడానికి వస్తారు. ఈ 2 సాక్షులు మోషే, ఏలియా. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే వారు వర్షాన్ని ఆపినట్లు, నీళ్లని రక్తంగా మార్చినట్లు చెప్పబడింది. ఈ కార్యాలు దేవుడు పాత నిబంధనలో ఏలియా, మోషేల ద్వారా జరిగించాడు. మోషే, ఏలియా వచ్చి యూదులకు 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తారు. ఇవే మరో విధంగా 1260 రోజులుగా దేవుడు రాయించాడు. ఈ పరిచర్యలో యూదుల గోత్రాల్లో నుండి 1,44,000 మంది రక్షించబడతారు. ఈ 2 సాక్షులు ప్రపంచానికి తీర్పు తీసుకొస్తారు. వీరు వర్షం పడకుండా చేస్తారు, నీటిని రక్తంగా మారుస్తారు, తెగుళ్లతో భూమిని బాధిస్తారు. అందుచేత ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడి వారికి భయపడతారు. ఇజ్రాయెల్ దేశంలో ఈ 2 మనుషుల వలన ప్రపంచం నాశనం అవుతున్న పరిస్థితి చూసి క్రీస్తు విరోధి ఆ 2 సాక్షులను చంపిస్తాడు. వారి దేహాలు యెరూషలేము వీధుల్లో 3.5 రోజులుంటాయి. తరువాత వారిలో జీవాత్మ ప్రవేశించి పరలోకానికి కొనుక్కోబడతారు. పాత నిబంధనలో దేవుడు మోషేకి 80 సంవత్సరాలు ఉన్నప్పుడు అతన్ని యూదులకు నాయకుడిగా చేసి వారిని ఈజిప్టు బానిసత్వ పాలన నుండి వాగ్దాన దేశానికి నడిపించాడు. మోషేకి తోడుగా అహరోనును ప్రవక్తగా నియమించాడు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశానికి 80 సంవత్సరాలు రాబోతున్నాయి. ఇజ్రాయెల్ దేశం 80 అనే సంఖ్య దగ్గరకు వెళ్ళబోతుంది. తిరిగి దేవుడు మోషే, ఏలియాలను యూదులకు సువార్త ప్రకటించడానికి పంపి వారిని ఈ క్రీస్తు విరోధి పాలన నుండి విడిపించబోతున్నాడు అనడానికి సూచనగా ఉంది. మోషే, ఏలియాలు 3.5 ఏళ్లు యూదులకు పరిచర్య చేసిన తర్వాత వాళ్ళు క్రీస్తు విరోధి చేత చంపబడతారు. ఇది 2028లో జరిగే కార్యం. అయితే దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 27వ వచనంలో రాయబడ్డ 7 సంవత్సరాల ఒప్పందం ఈ 2025వ సంవత్సరంలోనే జరగాలి, లేదా 2026వ సంవత్సరం, కొంచెం అటు ఇటుగా అనుకుందాం. ఎందుకంటే యూదుల నెలలు, సంవత్సరాల లెక్కింపు వేరు. ఇప్పుడు వారికి 5785వ సంవత్సరం. వాళ్ళకి కొత్త సంవత్సరం మనం వాడుతున్న రోమన్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ లేదా సెప్టెంబర్ నెలలో మొదలవుతుంది. ఒకవేళ 2025 నుండి 7 సంవత్సరాల ఒప్పందం అంటే 2032వ సంవత్సరం వస్తుంది. ఇందులో 3.5 ఏళ్లు మోషే, ఏలియాల పరిచర్య, 3.5 ఏళ్లు క్రీస్తు విరోధి పాలన, యూదులను హింసించడం జరుగుతుంది. మోషేకి 80 సంవత్సరాలు ఉన్నప్పుడు యూదులు ఈజిప్టు బానిసత్వం నుండి బయటికి తీసుకురాబడ్డారు. ఇజ్రాయెల్ దేశానికి 80 సంవత్సరాలు వచ్చినప్పుడు మోషే, ఏలియాలు యూదులకు సువార్త బోధించి 1,44,000 మందిని క్రీస్తు విరోధి పాలన నుండి బయటికి తీసుకురాబడతారని చెప్పడానికి ఈ 80 అనే సంఖ్య సూచిస్తుంది. ఒకవేళ 2026 నుండి 7 సంవత్సరాల ఒప్పందం అంటే 2033వ సంవత్సరం వస్తుంది. మరలా 3.5 ఏళ్లు మోషే, ఏలియాల పరిచర్య, 3.5 ఏళ్లు క్రీస్తు విరోధి పాలన, యూదులు హింసించబడటం జరుగుతుంది. ఈ సమయం తర్వాత ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో రాయబడినట్లు యేసుక్రీస్తు మేఘారూఢుడై రావడం జరుగుతుంది. ఈ విధంగా అంజూరపు చెట్టు ఉపమాన భావం బట్టి, ఇజ్రాయెల్ దేశ పరిస్థితిని బట్టి యేసుక్రీస్తు రాకడ 2032 లేదా 2033వ సంవత్సరంలో జరిగే అవకాశం ఉందని లెక్కలున్నాయి. ఒకవేళ దేవుడు ఆలస్యం చేయాలి అనుకుంటే మనం చేసేదేమీ లేదు. అప్పుడు కూడా ఆయన త్వరగా రానయ్యున్నాడు అనే చెప్తాం. కానీ యేసుక్రీస్తు తిరిగి రావడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. 2025 నుండి 7 సంవత్సరాలు అంటే 2032, 2026 నుండి 7 సంవత్సరాలు అంటే 2033, 2027 నుండి 7 సంవత్సరాలు అంటే 2034, 2028 నుండి 7 సంవత్సరాలంటే 2035. ఇలా మనం అంచనా వేయవచ్చు. కాలములు, సమయములు దేవుని వశం కాబట్టి ఆయన ఎప్పుడు వస్తాడని కరెక్ట్గా చెప్పలేం. కానీ ఇజ్రాయెల్ దేశం గురించి యేసుక్రీస్తు చెప్పిన ఉపమానం ద్వారా దాదాపు ఆ సమయాన్ని అంచనా వేయవచ్చు. ఇలా అనాలిసిస్ చేయడం కరెక్టేనా అని మీకు అనిపించవచ్చు. టెలిస్కోప్ కనిపెట్టిన గెలీలియో దేవుడు ఈ విశ్వాన్ని రాసిన భాష పేరు గణితం అన్నాడు. దేవుడు రాయించిన పరిశుద్ధ గ్రంథం అద్భుతమైనది. అందులో మిస్టరీస్ ఆఫ్ మిస్టరీస్ ఉన్నాయి. అందులో ఉన్న పేజీ, అక్షరాలు, చిన్న కామ, సంఖ్య, ఫుల్ స్టాప్, చిన్న గీత సమస్తం దేవుని చేత డిజైన్ చేయబడ్డాయి. ఆయన జ్ఞానులకే జ్ఞాని. బైబిల్లో దేవుడు మరుగు చేసిన విషయాలను త్రవ్వి తీయడానికి ఒక మనిషి జీవితం సరిపోదు. ఒక ఆశ్చర్యకరమైన సంగతి చూస్తారా? ఇందాక మనం మోషే ఫరో దగ్గరికి వెళ్లిన వచనాన్ని చూశాం. పాత నిబంధన నిర్గమాకాండము 7వ అధ్యాయము 7వ వచనం. ఈ వచనంలో 2 ఏడులున్నాయి.
మోషే అహరోనులు యూదులను ఈజిప్ట్ బానిసత్వం నుండి విడిపించడం కోసం ఫరో దగ్గరకు వెళ్లి నా ప్రజలను విడిపించమని అడిగిన విషయం 7వ అధ్యాయము 7వ వచనంలో రాయబడింది. ఇప్పుడు అనగా 2025వ సంవత్సరం నాటికి ఇజ్రాయెల్ దేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు. ఇప్పుడు కూడా యూదులు 2 ఏడులు కలిగిన సమయంలో ఉన్నారు. ఇప్పుడు మోషే స్థానంలో ఇజ్రాయెల్ దేశం, ఫరో స్థానంలో క్రీస్తు విరోధిని పెట్టుకుంటే ఇజ్రాయెల్ దేశం క్రీస్తు విరోధి దగ్గరికి వెళ్లి మోషే అహరోను అడిగినట్లు మేము చేస్తున్న యుద్ధం ఆపాలన్నా, మా మిలిటరీ ఆపరేషన్స్ ఆపాలన్నా, మా టెంపుల్ మౌంట్ భూభాగం విడిపించి మాకివ్వు, మేము మందిరం కట్టుకోవాలి, అప్పుడే మేము ఈ యుద్ధాన్ని ఆపుతాము అని క్రీస్తు విరోధిని అడుగుతారు. అప్పుడు క్రీస్తు విరోధి ఇజ్రాయెల్ ప్రజలను నమ్మించడం కోసం టెంపుల్ మౌంట్ భూభాగం వారికి విడిచిపెట్టడానికి ఒప్పుకుంటాడు. మళ్ళీ యుద్ధాలు చేయకుండా సమాధానంగా ఉండాలి అని 7 సంవత్సరాల ఒప్పందం చేస్తాడు. ఇప్పటికే హమాస్ వాళ్ళు ఇజ్రాయెల్ 7 ఏళ్లు దాడులు చేయకుండా ఉండడానికి ఒప్పందం చేయాలని డిమాండ్ చేశారు. ఆ విషయం గత వీడియోలో చెప్పాను. యూదులకు క్రీస్తు విరోధికి ఒప్పందం జరిగే సమయం ఇప్పటికే వచ్చింది అని చెప్పడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. ప్రతి విషయం వీలైనంత త్వరగా మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు యేసుక్రీస్తు రాకడకు సంబంధించినటువంటి చరిత్ర ఆధారాలను చూద్దాం. ఒకసారి మన బైబిల్ చరిత్రను చూస్తే ఆదాము నుండి అబ్రహాము వరకు 2000 సంవత్సరాలు, అబ్రహాము నుండి యేసుక్రీస్తు వరకు 2000 సంవత్సరాలుగా కనబడుతుంది. లూకాసు వార్త 3వ అధ్యాయంలో ఉన్న వంశావళి ఆధారంగా వారు జీవించిన సంవత్సరాల ఆధారంగా బైబిల్ పరిశోధకులు 2000 సంవత్సరాల లెక్కను చెప్తూ ఉంటారు. అలాగే యేసుక్రీస్తు మొదటి రాకడ నుండి ఇప్పటి వరకు 2000 సంవత్సరాల నుండి మనం 2025వ సంవత్సరంలోకి ప్రవేశించాం. బైబిల్లో ప్రతి 2000 సంవత్సరాలకు చాలా ప్రాముఖ్యమైన కార్యాలు జరిగాయి. క్రీస్తు శకం 33 నుండి 2000 సంవత్సరాలంటే ఇక్కడ కూడా 2033వ సంవత్సరం వస్తుంది. ప్రపంచ పరిస్థితి చూస్తుంటే ఎలా ఉన్నాయో మనందరికీ తెలుసు. చాలా వీడియోలు చూస్తున్నాం, రోజు ఏదో ఒక ఘోరమైన అంశాలు వార్తల్లో వింటూ ఉన్నాం. ప్రపంచంలో జరుగుతున్న విషయాలను గమనించడానికి మనకు ఉన్న ఒకరోజు సమయం సరిపోవడం లేదు. బైబిల్ చెప్పినట్లు అపాయకరమైన కాలములలోకి మనం ప్రవేశించాం. యేసుక్రీస్తు ఇంకా ఆలస్యం చేయాలని నిజమైన ఏ క్రైస్తవుడు కోరుకోడు. ఈ పాపపు లోకంలో హాయిగా జీవిద్దామని అభిషేకం గల వ్యక్తి కోరుకోలేడు. ఈ వీడియో చేస్తున్న నాకు కూడా మరొక రోజును చూడాలన్న ఆశ కూడా రావడం లేదు. ఈ రోజే రాకడ జరిగితే బాగుండు కదా అనిపిస్తుంది. ఇంకెంతకాలం ఈ భూమి మీద ఈ కష్టాలతో ఏడవాలి, శ్రమపడాలి అనిపిస్తుంది. యేసుక్రీస్తు త్వరగా రావాలని నిరీక్షణతో మీలాగే ఎదురు చూస్తున్నాను. ఈ లోకం నుండి మేఘాల మీద కొనిపోబడాలని ఆయన కృప వేడుకుంటున్నాను. మహాశ్రమల కాలం నుండి మనల్ని రక్షించగలిగేది ఆయన కృప మాత్రమే. అందుకే ఆయన త్వరగా రాబోతున్నాడు. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్.